రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నిధులను భవన నిర్మాణ కార్మిక సంక్షేమానికి వినియోగించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. కాకినాడ వీర్కమల్ సెంటర్ వద్ద గల ది కాకినాడ ఏరియా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడు తోకల అన్నవరం అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అరుణ పతాకం ఎగురవేసి కేక్ కట్ చేసి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బొబ్బిలి శ్రీనివాసరావు, న్యాయవాది తోకల ముఖేష్, నామారమణ, సత్యనారాయణ, రత్నం వెంకటేష్, ప్రసాద్, కృష్ణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. రక్తంతో తడిసిన ఎర్ర జెండే ఇవాళ కార్మిక సంఘాలకు అండగా ఇస్తుంది. అరే ఎరుపులోనే మెరుపుంది, పోరాడే శక్తి ఉంది అనే విధంగా ఇవాళ కార్మికులు కర్షకులు అందరి కోసం కూడా ఏఐటీసీ నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంది. అలాంటి ఇవాళ ఈ కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాన్ని తిప్పుకొట్టే విధంగా ఇవాళ అన్ని కార్మిక సంఘాల ఆధారంలో కూడా మేము పోరాడుతూ ఉన్నాం. అలాగే 8 గంటల పనిదినాలు అమలు చేయాలి, కార్మిక చట్టాలు అమలు చేయాలి, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ప్రధానంగా నిర్మాణంతో మేము ముందుకు పోతున్నాం. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాలు ఈ ప్రభుత్వాలు అమలు చేయాలి. ఏ ప్రభుత్వం అయితే మా సంక్షేమ చట్టం పథకాలు అమలు చేస్తుందో ఆ ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముందుగా ఈరోజు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడే అంటే ఎంతోమంది కార్మికులు వారి యొక్క రక్తాన్ని చిందించి విప్లవంగా తీసుకొచ్చినటువంటి రోజు ఈరోజు. ఈ రోజుకి 138 సంవత్సరాలు పూర్తయింది. ఈ కార్యక్రమం మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి మేడే ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి మరి ఎంతో చక్కగా పనిచేస్తున్నారు. అదేవిధంగా కార్మిక చట్టాలను ప్రతి ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి అమలు చేయాలని, మరి వారికి ఏవైతే చట్టాల ప్రకారంగా వచ్చేటటువంటి ఆ లాభాలు రద్దు చేశారో వాటిని మళ్ళీ తిరిగి పొందుపరిచి కేంద్ర ప్రభుత్వం అమలుపరచాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి కార్మిక యువజన సంఘం వారికి అందరికీ కూడా ధన్యవాదాలు.